ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అంశాలు మొదటగా యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మిస్టర్ పాంపే ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా 2+2 టాక్స్ అంటాం. 2+2 టాక్స్ అంటే మన వైపు నుండి డిఫెన్స్ మినిస్టరు అలాగే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, సో ఇటు నుంచి ఇద్దరు అటు నుంచి ఇద్దరు, సో దాన్ని 2+2 టాక్స్ అంటాం. ఇందులో భాగంగా అమెరికా భారతదేశ సరిహద్దులో వివాదాలు రేగుతున్నటువంటి సమయంలో భారతదేశ పౌరులు తమ సౌభ్రాతృత్వాన్ని కాపాడుకోవడానికి అలాగే తమ జాతీయ ఈ భద్రతను కూడా కాపాడుకోవడానికి అమెరికా ఎప్పుడూ కూడా సహకారం అందిస్తుంది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ చైనా ఎప్పుడూ కూడా డెమోక్రసీకి అంటే ప్రజాస్వామ్యానికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే పనిచేసింది. ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ అయిన ప్రజాస్వామ్యానికి స్నేహితుడు కాదు అంటూ తేల్చి చెప్పి ఇండో పసిఫిక్ ఈ ప్రాంతంలో మనం ఎప్పుడు అనుకుంటున్నటువంటి స్వేచ్ఛా వాణిజ్యం అనేది ఇలాగే ఉండాలి అంటే భారతదేశం అలాగే అమెరికా ఈ రెండు దేశాల మధ్య సహకార సమన్వయం అనేటటువంటిది ఉండాలి. చైనా తాలూకా దుందుడుకు చర్యల్ని ఇండో పసిఫిక్ రీజియన్లో ఎలా అయినా కూడా అరికట్టాలి అనే ఒక ఉద్దేశంతో అమెరికా ఎప్పుడూ కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తుంది అంటూ ఒక ప్రకటనని వెలువరచడం జరిగింది. ఇందులో భాగంగా నిన్నటి క్లాస్లో మనం మాట్లాడుకున్నటువంటి బెకా అనే ఒక అగ్రిమెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ గురించి అలాగే కామ్కాసా అగ్రిమెంట్ గురించి లెమోవా అగ్రిమెంట్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ అగ్రిమెంట్లను కూడా నిన్న మనం సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్స్తో పాటుగా అమెరికాతో మరికొన్ని అగ్రిమెంట్స్ టెక్నికల్ కోఆపరేషన్ ఇన్ ఎర్త్ అబ్జర్వేషన్స్ అండ్ ఎర్త్ సైన్సెస్ అలాగే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్ట్నర్షిప్ భారతదేశానికి అలాగే అమెరికాకి మధ్య జరిగినటువంటి చాలా అత్యధిక ప్రాముఖ్యత ఉన్నటువంటి ఒప్పందాల్లో 2008లో జరిగిన ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్కి సంబంధించి మరొక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని అమెరికా అలాగే భారత్ ఇద్దరు కూడా సంతకాలు చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా ఖచ్చితంగా వ్యూహాత్మకమైనటువంటి ఒక భాగస్వామి భారత్ ఎప్పుడూ కూడా అమెరికాకి అనే దాన్ని మరొకసారి బలోపేతం చేస్తూ ఈరోజు అమెరికా ఇచ్చినటువంటి ఒక ఈ కోణం ఏదైతే ఉందో ఖచ్చితంగా రానున్న కాలంలో జియో పాలిటిక్స్లో అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ఈ రాజకీయ చర్చల్లో ఇది ఖచ్చితంగా భాగం అవుతుంది. అలాగే చైనా తాలూకా దుందుడుకు చర్యలకి ఖచ్చితంగా ఒక బ్రేక్ అనేలాగా కూడా మనం దీన్ని ఆలోచించుకోవచ్చు. ఇకపోతే రెండవ అంశం, ఈ మధ్య కాలంలో బీజేపీ నేతృత్వంలో ఆర్టికల్ 370ని రద్దు చేసిన సందర్భంగా జమ్మూ కాశ్మీర్ని ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మనం విడగొట్టడం జరిగింది. అయితే అందులో వచ్చినటువంటి చట్టాలు అలాగే మారినటువంటి నియమ నిబంధనలు ద్వారా బయట నుంచి అంటే ఆ రాష్ట్రంలో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో కాకుండా బయట రాష్ట్ర ప్రజలు ఎవరైనా కూడా భారతదేశ పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు జమ్మూ కాశ్మీర్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని కొనుగోలు చేయవచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ మధ్య కాలంలో ఆర్టికల్ 370 చాలా వివాదాస్పదమైనప్పటికీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మగ్గుతున్నటువంటి ఒక అతిపెద్ద ఇబ్బందికి ఒక రకమైనటువంటి పరిష్కారాన్ని తీసుకొచ్చినటువంటి భారత ప్రభుత్వం ఈరోజు బయట నుండి వ్యక్తుల్ని మళ్ళా లోపలికి పంపించే విధంగా జమ్మూ కాశ్మీర్లో ఏ రకంగానూ కూడా అభివృద్ధి ఆగకూడదు, అలాగే బయట నుంచి ఎన్నో పరిశ్రమలు అలాగే పారిశ్రామికవేత్తలు కూడా వెళ్ళి సో ఖచ్చితంగా కొత్త ఈ పరిశ్రమలు అనేటటువంటివి నెలకొల్పాలి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఉద్యోగ కల్పన కూడా జరగాలి అని చెబుతూ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటనను విడుదల చేసింది. సో ఇందులో భాగంగా కనుక మనం చూస్తే ఇంతకుముందు ఉన్నటువంటి చట్టాల ప్రకారం రాష్ట్ర చట్టాల ప్రకారం బయట నుంచి అంటే ఆ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు కనుక ఆ రాష్ట్రంలోకి వెళ్ళి ఏవైనా ఒక ఆస్తులను కొనుగోలు చేయాలి అని అనుకుంటే కనుక అది సాధ్యం కాదు. ఇప్పుడు అటువంటి నియమ నిబంధనలు ఆర్టికల్ 370 లేదు కాబట్టి ఈ నియమ నిబంధనలు ఏవీ చెల్లవు. కాబట్టి మొత్తం మిగతా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి మరొక రాష్ట్రంలో ఎక్కడికైనా కూడా వెళ్ళి ఈ భారతదేశంలో ఆస్తులను కొనుగోలు చేసేటటువంటి అధికారం హక్కులు ఉన్నాయి. కాబట్టి అవే హక్కుల్ని మళ్ళా జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఇప్పుడు ప్రవేశపెడుతున్నాం. కాకపోతే ఒక చిన్న ఎక్సెప్షన్ కూడా ఇచ్చారు. అదేంటంటే వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర
వాటి కోసం వ్యవసాయేతర ప్రయోజనాల కోసం కనుక కొనుగోలు చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆమోదం తప్పనిసరి అంటూ ఒక ప్రకటనని జారీ చేసింది. సో కాబట్టి ఇది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. ఇకపోతే ఈ మిగిలినవన్నీ కూడా మనకి ఏమాత్రం పనికిరానటువంటి ఇష్యూస్. అలాగే ఒకసారి మనం ఆర్టికల్ పేజ్లోకి వెళ్తే కనుక కాంపౌండ్ కొనండ్రమ్, వేవర్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ వెల్కమ్, ఎంఎస్ఎంఈస్ నీడ్ మోర్ హెల్ప్. ఇది సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమల గురించి మాట్లాడుతుంది, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ముఖ్యంగా ఈ ఆర్టికల్ కన్నా ముందు అసలు ఎంఎస్ఎంఈస్ గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలి అంటే కనుక ఆ వెనక ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలు వెనక ఉన్నటువంటి కొన్ని అంశాలని మనం చూస్తే తప్ప ఈ ఆర్టికల్ మనకి ఏ విధంగానూ కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి ముందు అసలు దీని వెనకాల ఉన్నటువంటి అంశాలను ముందుగా చూద్దాం, దాని తర్వాత ఈ ఆర్టికల్లోకి వద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఈ సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఇంజిన్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అని పిలుస్తారు వీటిని. అంటే ఆర్థిక వృద్ధికి లేదా ఆర్థిక పురోగతికి ఇవి ఇంజిన్లుగా పనిచేస్తాయి. అలాగే అభివృద్ధికి ప్రగతి రథాలుగా కూడా ఇవి పనిచేస్తాయి అని పిలుస్తూ ఉంటారు. మీరు ప్రపంచవ్యాప్తంగా కనుక ఒక్కసారి ఈ సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమలను కనుక ఒక్కసారి అన్ని ఆర్థిక వ్యవస్థల్లోనే కనుక గమనిస్తే 90% ఆర్థిక వ్యవస్థల్లో ఈ ఎంఎస్ఎంఈసే ఎక్కువ ఉద్యోగ కల్పన చేసేటటువంటి కంపెనీలు. ఎందుకు అంటే ఇవి పెట్టడానికి అంటే ఇవి మొదలు పెట్టడానికి పెట్టుబడి తక్కువగా అవుతుంది. అలాగే కార్యాచరణలో కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. అలాగే వీటిని ఇంకా అభివృద్ధి పరచడానికి కూడా కాస్త స్కోప్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి అన్ని రకాలుగాను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా అన్ని ఆర్థిక వ్యవస్థల్లో కూడా అది క్యాపిటలిస్ట్ వ్యవస్థ కావచ్చు, సోషలిస్ట్ వ్యవస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని ఆర్థిక వ్యవస్థల్లోని కూడా ఆర్థిక పురోగతిని సాధించేటటువంటి రథచక్రాలుగా ఈ సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమలు చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఈ సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకి మన దేశంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేది చూస్తే ముఖ్యంగా ముందు నిరుద్యోగాన్ని రూపుమాపే విధంగా ఇవి ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడే మనం ఎంప్లాయ్మెంట్ అనే ఒక పదాన్ని వాడతాం. సో ఉద్యోగ కల్పన చాలా ఎక్కువగా జరుగుతుంది. మన దేశంలోనే చూస్తే కనుక 12 కోట్ల మంది ప్రజలకు ఇవి ఉద్యోగ కల్పన చేస్తున్నాయి అంటే వీటి తాలూకా పాత్రను మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే జీడిపికి ఇవి ఎంతో సహకరిస్తూ ఉంటాయి. అంటే మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వృద్ధిని పెంచడానికి ఇది సత్వర ఇవన్నీ కూడా చాలా గట్టిగా పనిచేస్తూ ఉంటాయి. దాదాపుగా మన జీడిపిలో 24.6% కేవలం వీటి నుంచే వస్తుంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ జీడిపిలో అంటే తయారీ రంగ జీడిపిలో 6%, మొత్తం జీడిపిలో అంటే సర్వీస్ యాక్టివిటీస్లో భాగంగా చూస్తే 24.63. ఒక రకంగా మనం అనుకోవాలని అనుకుంటే ఒక రకంగా కనుక మనం చూస్తే ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2025కి 2024కు గాను మన దేశ ఆర్థిక వ్యవస్థని $5 ట్రిలియన్ పట్టుకెళ్తామని చెప్పింది. అందులో భాగంగానే ఎంఎస్ఎంఈ అంటే ఈ సూక్ష్మ మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏం చెప్పిందంటే జీడిపిలో మేము 50% భాగంగా ఎదుగుతాము అని చెప్పింది. అలాగే మన దేశంలో ఉన్నటువంటి ఎగుమతుల్లో కనుక చూస్తే 45% ఎగుమతులు కేవలం ఈ ఎంఎస్ఎంఈస్ నుంచే వస్తున్నాయి, ఈ సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల నుంచే వస్తున్నాయి. అలాగే ఇంక్లూజివ్ గ్రోత్ అని కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ గ్రోత్ అంటే సమ్మిళిత వృద్ధి. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఈ సమ్మిళిత వృద్ధిలో భాగంగా కనుక చూస్తే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఇవి కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా అత్యధికంగా బడుగు బలహీన వర్గాల జాతుల వారికి, అలాగే వెనకబడిన వర్గాల వారికి, సామాజికంగా వెనకబడినటువంటి వర్గాల వారికి చాలా ఎక్కువగా ఉద్యోగం కల్పించేటటువంటి ఒక కీలక పాత్రను కూడా ఇవి పోషిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఇంక్లూజివ్ గ్రోత్. అలాగే ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా కూడా కాస్త పట్టణాలుగా మారుతున్నటువంటి ప్రదేశాల్లో కూడా ఆ ప్రాంతాల్లో కూడా చాలా మంచి ఉద్యోగ కల్పన అనేటటువంటివి జరుగుతూ ఉంటుంది. అలాగే వీటి వల్ల నవకల్పన అనేటటువంటిది కూడా సాధ్యమవుతుంది. దాన్ని మనం ఇన్నోవేషన్ అనే పేరుతో పిలుస్తాం. సో ఒక రకంగా చెప్పాలంటే మన జాతీయ ఆర్థిక నిర్మాణానికి ఒక బ్యాక్ బోన్ అంటే వెన్నుముక్కగా నిలిచేటటువంటి ఒక రంగం ఏదైనా ఉంది అంటే అదే ఎంఎస్ఎంఈ సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమలు. వీటిని జనరల్గా మనం ఈ క్లాసిఫికేషన్ ఇందులో కనుక మీరు చూస్తే అంటే ఈ సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమల్ని మనం ఎలా విభజించవచ్చు.
ఎంఎస్ఎంఈస్ వర్గీకరణలో భాగంగా 2006 చట్టం ప్రకారం మైక్రో అంటే సూక్ష్మ పరిశ్రమలు అంటే ఏంటంటే 25 లక్షల పెట్టుబడి ఉంటే, అంటే 25 లక్షల నుంచి 10 లక్షలు, లేదంటే ఇలా వేద్దాం 10 నుంచి 25 లక్షలు, అంటే 10 లక్షలేమో సేవల కోసం అంటే ఎక్విప్మెంట్ కొనడం కోసం, 25 లక్షలేమో మొత్తం ఆ కంపెనీ తాలూకా విలువ. అలాగే ఒక వార్షిక సంవత్సరంలో మొత్తం టర్నోవర్ 5 కోట్లు ఉండాలి. ఇది 2018లో తీసుకొచ్చిన బిల్లు. అంటే ఇందాక ఇప్పుడు చెప్పింది 10 నుంచి 25 లక్షలు 2006 చట్టం ప్రకారం. 2018లో తీసుకొచ్చిన బిల్లుల చట్టం ప్రకారం ఏంటి, ఒక వార్షిక సంవత్సరానికి కనుక 5 కోట్ల టర్నోవర్ ఉంటే దీన్ని సూక్ష్మ పరిశ్రమ అంటారు. అలాగే చిన్న పరిశ్రమ అంటే స్మాల్ అంటే ఏంటి, 25 లక్షల నుంచి 5 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ, అంటే మొత్తం ఆ కంపెనీలో ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీ తాలూకా విలువ. అలాగే సేవల్లో భాగంగా అంటే ఎక్విప్మెంట్ కొనడానికి 10 లక్షల నుంచి 2 కోట్ల రూపాయలు, అంటే ఇలా వేద్దాం 2 నుంచి 5 కోట్లు. టర్నోవర్ ఎంత ఉండాలి, ఇది 2006 చట్టం ప్రకారం. 2018 చట్టం ప్రకారం టర్నోవర్ ఎంత ఉండాలి, 5 నుంచి 75 కోట్లు. అలాగే మధ్య తరహా పరిశ్రమ అంటే ఏంటి, మీడియం ఎంటర్ప్రైజ్, ఇది 5 నుంచి 10 కోట్లు ఉండొచ్చు. టర్నోవర్ ఎంత ఉండాలి, ఇది 2006 ప్రకారం. 2018 ప్రకారం టర్నోవర్ ఎంత ఉండాలి మనకి, 75 నుంచి 250 కోట్లు. ఇలా ఉంటే దీన్ని సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమలు అని పిలుస్తాం. సో బేసికల్గా దీనివల్ల మనకి అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, సవాళ్ళు ఉన్నాయి. సో వీటిని ఖచ్చితంగా మనం ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే కనుక మన దేశంలో చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ అనేవి ఎంఎస్ఎంఈల నుంచి మనకు వస్తాయి. ఈ ఎంఎస్ఎంఈల్ని పైకి తీసుకురావడానికి కోసం ప్రభుత్వం చాలా పథకాలను కూడా ప్రవేశపెట్టింది. అందులో 2-3 పథకాలు మీకు ఇప్పుడు పేర్లు చెప్తాను. ఉద్యమి మిత్ర పోర్టల్ అనొకటి, ఎంఎస్ఎంఈ సంబంధ్ అనొకటి, ఎంఎస్ఎంఈ సమాధాన్ అనొకటి, డిజిటల్ ఎంఎస్ఎంఈ స్కీమ్ అనొకటి, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనొకటి, SFURTI స్ఫృతి అనొకటి, రీవ్యాంప్డ్ స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్, అలాగే యాస్పైర్ అనే ఒక పథకం, CLCSS క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ అనొకటి, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్ ప్రోగ్రామ్ అనొకటి, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనొకటి. అలాగే ఈ మధ్య కాలంలో కూడా 2019లో సెబీ చైర్మన్, ఇంతకుముందు సెబీ చైర్మన్ యూకే సిన్హా గారి ఆధ్వర్యంలో కూడా 5,000 కోట్ల స్ట్రెస్డ్ అసెట్లు ఏవైతే ఉన్నాయో ఎంఎస్ఎంఈలకు సంబంధించి కొన్ని అప్పులు లాంటివి ఏవైతే ఉన్నాయో దానికి గాను ఒక 5,000 కోట్ల రూపాయలతో ఒక నిధిని క్రియేట్ చేయాలి అంటూ ఒక రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే డిమానిటైజేషన్ తర్వాత వచ్చిన ఇబ్బందుల్లో కారణంగా ఎంఎస్ఎంఈస్లో కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి. సో వాటిని కూడా క్లియర్ చేయాలంటూ కూడా చాలా రకాల నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా చూస్తే ఈ ఎంఎస్ఎంఈలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి అని మనం చెప్పొచ్చు. అయితే ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే సెంటర్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. మనం జనరల్గా ఎంఎస్ఎంఈలు తీసుకునేటటువంటి లోన్లు ఉంటాయి, అంటే మనం కూడా లోన్లు తీసుకుంటాం బ్యాంకుల నుండి. ఈ లోన్లో వడ్డీలు 2 రకాలుగా లెక్కిస్తారు. ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్, 2 కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది మనం చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో భాగంగా 10th క్లాస్ వరకు కూడా మనం చేయడం జరిగింది. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీ రేటు, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ అంటాం మనం. సో అది. అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ ఎంఎస్ఎంఈ లోన్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఎంఎస్ఎంఈ లోన్ తీసుకున్నారో ఈ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్, అంటే ఈ ఎంఎస్ఎంఈ లోన్స్లో భాగంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీకి సాధారణ వడ్డీకి ఉన్న డిఫరెన్స్ ప్రభుత్వం చెల్లిస్తే బాగుంటుంది అంటూ ఒక పిల్ వేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈ ఎంఎస్ఎంఈలకి అలాగే వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి రుణాలకి కూడా కాస్త ఎంతో కొంత చేయగలిగినటువంటి లాభం చేయండి. సో ఇది కాస్త పండగల సీజన్ కాబట్టి ప్రజలకు అది ఉపయోగకరంగా ఉంటుంది అంటూ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈ ఆర్టికల్ ఇచ్చారు. సో కాబట్టి ఆ రకంగా మనం ఇది చదువుకోవచ్చు. అలాగే ఇది చిలీ గురించి ఇచ్చినటువంటి ఆర్టికల్. సో ముందుగా అసలు ఈ చిలీ ఎక్కడుంది
అనేది కనుక చూస్తే మీకు సౌత్ అమెరికాలో ఉన్నటువంటి ఒక దేశం పేరే చిలీ. దీన్నే ఈ మధ్యకాలంలో ఇండియాకి చిలీకి ఉన్నటువంటి సత్సంబంధాల్లో భాగంగా చిలీ ఈజ్ ఇండియాస్ విండో టు లాటిన్ అమెరికా అంటూ ఆ మధ్యకాలంలో 2017 ఆ ప్రాంతంలో మన ప్రెసిడెంట్ చిలీని సందర్శించడం జరిగింది. సో అందులో భాగంగా ఇండియాస్ విండో టు లాటిన్ అమెరికా అంటూ ఒక ఆర్టికల్ కూడా ప్రచురితమైంది. లాటిన్ అమెరికన్ ప్రాంతంలో 5వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారతదేశానికి చిలీ. 2017లో చిలీతో ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటూ ఒక ఒప్పందాన్ని కూడా మనం సంతకం చేసుకున్నాం. చాలా సులభంగా వాణిజ్యం జరిగేలాగా ఒక అగ్రిమెంట్ కూడా మనం చేయడం జరిగింది. ఈ రోజున చిలీకి భారతదేశానికి ద్వైపాక్షిక వాణిజ్యంలో భాగంగా $2.8 బిలియన్ వాణిజ్యం జరుగుతోంది. అలాగే ఇంకా రకరకాలైనటువంటి ద్వైపాక్షిక సంబంధాలను కూడా మనం చిలీతో కలిగి ఉన్నాం. అయితే ఇందులో భాగంగా ఇప్పుడు చిలీ గురించి ఒకటి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇందులో వెళ్ళే ముందు కాస్త భౌగోళిక జ్ఞానం కూడా చిలీ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిలీని అఫీషియల్గా రిపబ్లిక్ ఆఫ్ చిలీ అని పిలుస్తారు. దాని క్యాపిటల్ వచ్చేసి శాంటియాగో. దక్షిణ అమెరికా ఖండంలో చాలా చిన్న భూభాగం కలిగినటువంటి ఒక దేశం. ఇది యాండిస్ అనే పర్వతాలు తూర్పు దిక్కున, పసిఫిక్ మహాసముద్రం పశ్చిమ దిక్కున మధ్య ఉన్నటువంటి ఒక సన్ననైనటువంటి ప్రాంతం. ఇక చిలీకి ఉత్తరంలో పెరు అనే ఒక దేశం, బొలీవియా నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య భాగంలో బొలీవియా, తూర్పు భాగంలో అర్జెంటీనా, అలాగే దక్షిణ భాగంలో డ్రేక్ పేసేజ్ కూడా ఉంటాయి. మొత్తం భూమండలం మీదే నీరు లేకుండా అత్యంత డ్రైయెస్ట్ ప్లేస్ అంటాం మనం. జనరల్గా మనం 2 పదాలను వాడుతూ ఉంటాం భౌగోళిక జ్ఞానంలో, డ్రై, వెట్. అత్యంత పొడిబారినటువంటి ప్రాంతం మొత్తం ఈ భూమండలం మీదే అటకామా డిజర్ట్ అని పిలుస్తాం మనం. అటకామా ఎడారి ఇది చిలీలోనే ఉంది. ఈ అటకామా ఎడారిలో ఎక్కువగా సోడియం నైట్రేట్ ఫర్టిలైజర్ ఎక్కువగా దొరుకుతుంది. అలాగే వరల్డ్ లార్జెస్ట్ కాపర్ టౌన్ అంటే ప్రపంచంలో ఎక్కువగా కాపర్ లభించేటటువంటి ఒక ప్రాంతం మనకి చిలీలోనే ఉంది. కాపర్ అంటే మీకు తెలుసని అనుకుంటున్నాను, రాగి. సో దీన్నే చుక్వీ కమాటా అని పిలుస్తారు. మీకు ఇక్కడ రాయొచ్చు కూడా దీన్ని, చుక్వీ కమాటా. అఫ్కోర్స్ నౌన్స్ కాబట్టి మీరు అలా అయినా కూడా పిలుచుకోవచ్చు. అయితే ఈరోజు ఇది న్యూస్ పేపర్లో ఎందుకు వచ్చింది అంటే, చిలీ 1990 వరకు కూడా ప్రజాస్వామ్య దేశం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఒక వ్యక్తి, అంటే ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతని పరిపాలనలో ఈ చిలీ అనే దేశం ఒక ఆటోక్రాటిక్ సమాజంగా చాలా సంవత్సరాల పాటు మగ్గిపోయింది. ఈ దేశంలో 1973 ముందు సాల్వడార్ అలెండే అనే ఒక వ్యక్తి చిలీ ప్రెసిడెంట్గా ఎన్నికల్లో గెలిచాడు. అయితే ఈ వ్యక్తి అమెరికాకి కాస్త వ్యతిరేకమైన వాదనలు చేయడం, ఆయన విధి విధానాలు కాస్త అమెరికాకి వ్యతిరేకంగా ఉండడం వల్ల అమెరికా సహాయంతో ఆ దేశంలోనే జనరల్ పినోచెట్ అనే వ్యక్తి 1973లో ఈ వ్యక్తిని ప్రెసిడెంట్ నుంచి గద్దె దింపి ఈ పినోచెట్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా మళ్ళా బాధ్యతలు స్వీకరించాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఈ చిలీ పౌరసత్వం ఉన్న వ్యక్తులందరూ కూడా ఇతని ప్రభుత్వం పైన ఎదురు తిరిగినప్పుడు ఎన్నో వేల మందిని ఈ జనరల్ పినోచెట్ చంపడం జరిగింది. ఇదే రీతిలో కొనసాగినటువంటి పరిపాలన 1990 వచ్చే నాటికి ఒక అతిపెద్ద ఉపద్రవంగా మారి ఆ తర్వాత ఈ పినోచెట్ ప్రభుత్వాలను కూలదోస్తూ ప్రజాస్వామ్యం వైపు నడవడం ప్రారంభించింది. అయితే ఈ మధ్యకాలంలో 2006 ఆ ప్రాంతంలో ఈ పినోచెట్ మరణించిన తర్వాత ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నారు
అయితే ఆ రాజ్యాంగం కూడా అనుకున్న స్థాయిలో చిలీలో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేయకపోవడం, స్వేచ్ఛా స్వాతంత్రాలని తొక్కడం, వీటి కారణంగా మరొకసారి అంటే ఇప్పటివరకు ఉన్న కన్జర్వేటివ్ ప్రెసిడెంట్ ఒక ఆయన పేరు సెబాస్టియన్ పినారే, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే మళ్ళా రాజ్యాంగాన్ని మళ్ళా రాయడానికి గాను మేము ఒప్పుకుంటున్నామంటూ చెప్తున్నారు. దీనిపైన రెఫరెండం పెట్టాలని చెప్పి చాలామంది వ్యక్తులు ఎక్కువగా ఆ దేశంలో మాస్ ప్రొటెస్టులు చేస్తున్నారు. సో ఒకవేళ ఇదే కనుక జరిగితే చిలీలో ఒక మళ్ళా నూతన రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల వ్యవధి పడుతుంది. దీనికి గాను 155 మంది ఉన్న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని మరొకసారి చిలీ ప్రజలు ఎన్నుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశం అంతా కూడా ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే జిఎస్టీ అండ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద పొలిటికల్ నెగోషియేషన్స్. జిఎస్టీ గురించి మనందరికీ తెలుసు. చాలా రకాలైనటువంటి పరోక్ష పన్నుల స్థానంలో వచ్చిన ఒక ఏకీకృత విధానం మన దేశంలో, దాన్నే జిఎస్టీ అని పిలుస్తున్నాం, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అయితే ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని ఎక్కువగా మన సమాఖ్య వ్యవస్థలో భాగంగా మనం మాట్లాడుతూ ఉంటాం, ఫెడరలిజం అంటాం. అయితే కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఈ జిఎస్టీని చాలా అద్భుతమైన ఉదాహరణగా కూడా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం తరచుగా చెబుతోంది. అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన జిఎస్టీలో ఉన్న ఇబ్బందులు, ఎస్పెషల్లీ కోవిడ్-19 కరోనా వైరస్ మన దేశాన్ని అలాగే ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసిన తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఇందులో లోపలికి వెళ్ళి కనుక మనం ఆలోచిస్తే 2017 జూన్ 1న జిఎస్టీ అమలు అనేది ప్రారంభమైంది. అయితే జిఎస్టీ చట్టంలోనే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ జిఎస్టీ వల్ల ఏదైనా రాబడి కనుక తగ్గితే ఆ తగ్గినటువంటి రాబడిని కంపన్సేషన్గా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అని చట్టంలో పెట్టడం జరిగింది. అది ఎప్పటి వరకు అని చెప్పింది? 5 సంవత్సరాలకని చెప్పింది. అంటే 2017 నుండి 2022 వరకు. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ షార్ట్ ఫాల్ ఇన్ the revenue of the GDP, the compensation would be given by the central government to the states. అంటే ఏదైనా రెవెన్యూ వచ్చేటటువంటి రాబడిలో కనుక రాష్ట్ర ప్రభుత్వాలకి తగ్గితే ఆ రాబడి దానికి పరిహారంగా చెల్లింపులు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అయితే ఇదేదో 2000 కోట్లు 3000 కోట్లు అయితే కేంద్ర ప్రభుత్వం చేసేదేనేమో, కానీ ఇప్పుడు కరోనా కారణంగా ఈ జిఎస్టీ నుంచి వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో అదంతా కూడా రాష్ట్రాలకి చాలా గణనీయంగా తగ్గినటువంటి ఒక పరిస్థితి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఎంత గణనీయంగా తగ్గితే మేము ఎక్కడ ఇస్తాం, మీరు ఒక పని చేయండి, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోవచ్చు. అయితే అది కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి పరిధిలో మాత్రమే తీసుకోవాలి. నేను వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అని ఎకనామీలో కూడా నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇప్పుడు ఈ పరిధిని పెంచింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఇంతకుముందు 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి అప్పులు తెచ్చుకోగలిగితే లేదా మార్కెట్ నుంచి తెచ్చుకోగలిగితే ఇప్పుడు దాన్ని 15 రూపాయలు చేసింది. దీనికి వడ్డీ కట్టక్కర్లేదని చెప్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, అదేంటి పరిహారం అన్నది మీరు చెల్లిస్తానని చెప్పారు, ఇప్పుడు మమ్మల్ని అప్పులు తీసుకోమంటారు, అట్లా కాదు, మీరే అప్పులు తెచ్చి ఆ అప్పుల్లోంచి డబ్బులు మీరే మాకు ఇవ్వండి అని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గొడవ పెడుతున్నాయి, ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. అలాగే బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాత్రం వాళ్ళు సరే అన్నారు, ఎందుకంటే సెంట్రల్ బీజేపీ పరిధిలోకి వీళ్ళందరూ వస్తారు కాబట్టి. సో యథా రాజా తదా ప్రజ అన్నట్టు నరేంద్ర మోడీ గారు ఆయన తల ఎటు ఊపితే వీళ్ళు కూడా అటే ఊపుతారు. అయితే మిగతా రాష్ట్రాలు అంటే బీజేపీ పరిపాలించని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు మాత్రం మీరే అప్పులు తీసుకొని మాకు ఇవ్వండి అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇందులో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఇక్కడ బేసికల్గా ఈ ఆర్టికల్లో ఈ విషయాన్ని చెబుతూ కాస్త రాజకీయ కోణాలను కూడా జోడించాడు. అంటే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వీటికి పరిష్కార మార్గాలు చూపింది, ఈరోజు బీజేపీ ప్రభుత్వం అదే కోయిలేషన్ గవర్నమెంట్, కాంగ్రెస్ ఉన్నప్పుడు కోయిలేషన్ గవర్నమెంట్, కొన్ని పార్టీలు ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కానీ ఇప్పుడు బీజేపీకి చాలా అత్యధిక మెజారిటీ ఉంది పార్లమెంట్లో. సో మరి ఇటువంటి సమయంలో బీజేపీ ఎలా ప్రవర్తిస్తోంది, సో కార్యాచరణ లోపాలు ఏమన్నా ఉన్నాయంటూ కాస్త రాజకీయ కోణం వైపు వెళ్ళాడు. అది మనకి ఏ విధంగా కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈ జిఎస్టీలో భాగంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రాజకీయ కోణానికి అలాగే మనం మాట్లాడుతున్నటువంటి ఈ ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఈ సమాఖ్య వ్యవస్థ ఏదైతే ఉందో దీనికి మధ్య ఈ లింక్ ఏదైతే ఉందో ఆ నేచర్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది
అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మారుతుంది అని చెప్తున్నాడు. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ప్రభుత్వాలు, ఈ రెండిట్లకి మధ్య సయోధ్య సమ్మేళనం కారణంగా ఈ అంశాలు మారతాయి అని చెబుతూ ఫైనల్గా చెప్పే అంశం ఏంటంటే, ప్రతి వ్యవస్థీకృతమైనటువంటి నిర్మాణాలలో గెలిచే వాళ్ళు ఉంటారు, ఓడేవాళ్ళు ఉంటారు. అయితే ఇది ఏ రకంగానూ కూడా మన సమాఖ్య వ్యవస్థని అణగదొక్కే విధంగా ఉండకూడదు అని చెబుతూ కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలకి తగినన్ని నిధులు అందించాలి అంటూ ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. అలాగే ఇంకా మరొకటి, ఇండియన్ డిస్కామ్ స్ట్రెస్ ఈజ్ మోర్ దెన్ ద సమ్ ఆఫ్ ఇట్స్ పాస్ట్. డిస్కామ్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. సో ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఎవరైతే కరెంటును ఉత్పత్తి చేస్తారో అలాగే ఎవరైతే కరెంటును వినియోగించుకుంటారో వీళ్ళిద్దరికీ మధ్య ఒక వారధిలా ఉండే వాళ్ళు ఎవరంటే ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. అంటే వీళ్ళు కరెంటు ఉత్పత్తి చేసే కంపెనీల నుంచి కరెంటు కొని ఈ కొన్నటువంటి కరెంటుని వినియోగదారులకు అందిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ డిస్కామ్స్ చాలా నష్టాల్లో నడుస్తున్నాయి. దీనికి గల కారణాలు ఏంటో చూద్దాం. కారణాలు చూసే ముందు మనం కొన్ని దీనికి సంబంధించినటువంటి ఫ్యాక్చువల్ డేటాను కూడా కాస్త అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అందులో భాగంగా కనుక మీరు ఇక్కడ చూస్తే, ఇండియన్ గవర్నమెంట్ రెస్పాండ్ టు ద కోవిడ్-19 ఎకనామిక్ షాక్. అంటే భారత ప్రభుత్వం ఈ కరోనా కలిగించినటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇచ్చినటువంటి ఆత్మనిర్భర్ భారత్ స్టిమ్యులస్ ప్యాకేజ్ 20 లక్షల కోట్లలో 90,000 కోట్ల రూపాయలని కేవలం ఈ డిస్కామ్స్కి మాత్రమే ఇచ్చింది. దీన్ని మళ్ళా ఇప్పుడు 1,25,000 కోట్ల రూపాయలకి పెంచుతూ ఇది ఒక స్టిమ్యులస్, అంటే కాస్త ఊతం ఇచ్చేటటువంటి డబ్బుగా కొనియాడినప్పటికీ కూడా ఇది ఒక రకమైనటువంటి లోను. ఆ లోను కూడా ఎందుకు ఇచ్చింది? ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కరెంటు కొనుక్కున్నటువంటి లేదా కరెంటు ఉత్పత్తి చేసేటటువంటి కంపెనీలకి అప్పున్నాయి కాబట్టి వాటికి తిరిగి ఇవ్వడానికి గాను ఈ 1,25,000 కోట్ల రూపాయలని ఇచ్చింది. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, ఈ 1,25,000 కోట్ల రూపాయలని ఇచ్చేంత అప్పు ఈ డిస్కామ్స్ అసలు ఎందుకు బకాయి పడ్డాయి అన్నది ప్రశ్న. ఎందుకు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటగా కనుక మనం చూస్తే, ఎస్పెషల్లీ ఇక్కడ చెప్పిన 1,25,000 కోట్లు కూడా నికరమైనటువంటి ఒక నెంబర్ కాదు. ఇది జస్ట్ ప్రభుత్వం ఎస్టిమేషన్ వేసుకున్నటువంటి ఒక నెంబర్, అంచనా వేసుకున్న నెంబర్ మాత్రమే. అయితే ప్రాప్తి అనే ఒక పోర్టల్ ఇన్ఫర్మేషన్ నుండి పేమెంట్ రాటిఫికేషన్ అండ్ అనాలిసిస్ ఇన్ పవర్ ప్రొక్యూర్మెంట్ ఫర్ బ్రింగింగ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఇన్వాయిసింగ్ ఆఫ్ జనరేటర్స్, ఆ పోర్టల్ పేరు. దాని నుంచి కనుక మనం చూస్తే ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ 1,25,000 కోట్ల రూపాయలు కూడా కొన్ని డిస్కామ్లు వాటంతట ముందుకొచ్చి చెప్తున్నటువంటి ఒక నెంబర్. మొత్తంగా కనుక మనం చూస్తే ఇది 2,27,000 కోట్లకు పైమాటే అని చెబుతున్నారు. సో దీనికి గల కారణాలు ఏంటి? ఒకటి, డిస్కామ్లు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని డిలే చేయడం, ఆలస్యం చేయడం. రెండోది ఏంటంటే ఇన్ఎఫిషియన్సీ. అంటే ఈ డిస్కాములు తీసుకున్నటువంటి కరెంట్ ఏదైతే ఉందో, ఉత్పత్తిదారు నుంచి ఉత్పత్తి చేసేటటువంటి కంపెనీల నుంచి తీసుకున్న కరెంట్ ఏదైతే ఉందో దీన్ని సరిగ్గా వినియోగించుకోకపోవడం, అలాగే సమర్థవంతంగా కార్యాచరణ ప్రణాళికలు కూడా లేకపోవడం, అలాగే దీంతో పాటు దీనిపై వస్తున్నటువంటి నష్టాలు, ఎస్పెషల్లీ దాన్నే మనం AT&C లాసెస్ అంటాం, అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్, లేదా ట్రాన్స్పోర్టేషన్లో కొన్ని లాసులు జరుగుతూ ఉంటాయి. అంటే మీకు ఇక్కడ ఈ బొమ్మలో కనిపిస్తుంది, ఇది ఎలా చేస్తామంటే మనం ఈ టవర్లో వేసిన తర్వాత ఈ వైర్ల ద్వారా కరెంట్ వెళ్తూ ఉంటుంది. మధ్యలో కొంతమంది ఏం చేస్తారు, ఈ కరెంటును దొంగతనం చేస్తూ ఉంటారు. అలాగే కొన్నిసార్లు ఈ కరెంటు అట్నుంచి ఇటు ట్రాన్స్మిషన్ అయ్యేటప్పుడు ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల నాసిరకపు వైర్లు వేయడం వల్ల ఇందులో ఆ ఎఫిషియన్సీ అనేది తగ్గి ఇంకొన్ని లాసెస్ ఏర్పడుతూ ఉంటాయి. సో అంటే ఇప్పుడు మనం తీసుకుంది 10 మెగావాట్ల కరెంట్ అని అనుకుంటే మనం వినియోగదారునికి ఇచ్చేటప్పటికి అది 9 మెగావాట్లు అయింది అనుకోండి, 1 మెగావాట్ నష్టమే కదా మనకి. సో ఆ రకంగా వచ్చే లాసులు, అలాగే ప్రజల నుంచి ఎంత కరెంట్ అయితే వాళ్ళు వాడుకున్నారో తిరిగి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోలేనటువంటి స్థితిలో ఉన్న కొన్ని ఇబ్బందులు. సో వీటి కారణంగా ఈ డిస్కామ్స్ అనేవి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. సో వీటితో పాటుగా అత్యంత పెద్ద ఇబ్బంది ఏంటంటే, ఈ రెగ్యులేటర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ డిస్కామ్స్ ఈ
మనం కరెంటు వాడేదాన్ని నియంత్రించేటటువంటి నియంత్రణ మండళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి. వీళ్ళు మనం వాడుతున్నటువంటి కరెంటుకి బిల్లులు సరిగ్గా వేయకపోవడం, అంటే ఒక రకంగా చెప్పాలంటే కమర్షియల్గా వాడే వాటికి చాలా ఎక్కువగా కరెంటు బిల్లు వేస్తారు, ఇళ్లల్లో వాడే కరెంటుకి చాలా తక్కువగా కరెంటు బిల్లు వేస్తూ ఉంటారు. ఒకటి. రెండు, డిస్కామ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ప్లిసిట్గా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి రాయితీలు, అంటే ఇప్పుడు చూడండి ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇస్తూ ఉంటాయి. మీరు 200 వాట్ల 200 యూనిట్ల లోపు కరెంటు వాడితే మీకు బిల్లు ఫ్రీ అంటాడు ఒక ఆయన. 200 యూనిట్ల లోపు వాడుతూ మీ ఇంట్లో ఏసీ లేకపోతే బిల్లు ఫ్రీ అంటది ఇంకో రాష్ట్ర ప్రభుత్వం. అదే బిల్లు ఫ్రీ అంటే మరి ఈ డబ్బులు ఎవరు కట్టాలా? రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కామ్లకు కట్టాలి. కానీ మనందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బిల్లులు రావాలంటే అక్కడికి వెళ్ళి ఒక 4 నెలలు కూర్చున్నా కూడా బిల్లులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. సో ఇలా ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇస్తూ ఈ డిస్కామ్లకి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అంటే ఆ డబ్బులు మనకు వెనక్కి రావట్లేదు. సో దాన్నే మనం ఏమంటామంటే స్టేట్స్ యాజ్ డిఫాల్టర్స్ అంటాం. స్టేట్స్ ఆర్ ద బిగ్గెస్ట్ డిఫాల్టర్స్. దాదాపుగా 33% రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఈ సబ్సిడీల రూపంలోనే పోతున్నాయి. సో కాబట్టి దీని కారణంగా ఈ సమతుల్యమైనటువంటి స్థితి ఏదైతే ఉందో ఇది, అంటే ఇప్పుడు చూడండి సమతుల్యమైన స్థితి అంటే ఏంటి? నేను ఇప్పుడు డిస్కామ్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనుకుందాం. నేను కరెంట్ ఉత్పత్తి చేసే ఒక కంపెనీ నుంచి కరెంట్ కొంటున్నాను, వినియోగదారుడికి అమ్ముతున్నాను, వీడు డబ్బులు ఇస్తాడు, ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి ఇస్తాను, అయిపోయింది ట్రాన్సాక్షన్. కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఏమవుతుంది? నేను వీడి దగ్గర నుంచి కరెంట్ కొన్నప్పుడు నేను మళ్ళీ ఈ కరెంటుని వినియోగదారుడికి అమ్ముతున్నప్పుడు వినియోగదారుడి నుంచి వచ్చేటటువంటి డబ్బు నాకు సరిగ్గా రావట్లా. అది ఎప్పుడైతే రాలేదో నేను ఎక్కడి నుంచో మళ్ళీ అప్పు తీసుకొస్తాను, అప్పు తీసుకొచ్చి ఈ జనరేటర్స్కి మళ్ళీ డబ్బులు ఇస్తాను. సో ఈ అప్పు కట్టాల్సిన వడ్డీ పెరుగుతుంది. ఇక్కడ నుంచి వినియోగదారుడు వాడుకున్న కరెంట్ నుంచి నాకు రాదు, ఈ వినియోగదారుడు ఇచ్చే డబ్బులేమో నేను ఇస్తానంటది ఒక రాష్ట్ర ప్రభుత్వం, వీళ్ళేమో బిల్లులు ఎవరు. సో ఈ కారణంగా డిస్కామ్లు చాలా ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాయి. సో కాబట్టి డిస్కామ్స్ కేవలం ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పు కేవలం డిస్ట్రిబ్యూషన్ కంపెనీలది మాత్రమే కాదు, ఇంకా మిగతా వాళ్ళది కూడా, అంటే రాష్ట్ర ప్రభుత్వాలది, ప్రజలది, ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ శాతం సబ్సిడీలు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలది. సో ఆ రకంగా ఇప్పుడు కనుక మనం చూస్తే దీనికి ఒక సమాధానం ఏంటి అంటే ప్రభుత్వం ఒక పథకం కూడా తీసుకొచ్చిందండి దీనిపైన, ఉదయ్ అని, ఉజ్వల్ డిస్కామ్స్ ఎష్యూరెన్స్ యోజన. సో ఇందులో భాగంగా ఏదో డబ్బులు ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. అయితే అది ఎంత మాత్రం అయిందో ఇంకా మనకి నివేదికలు రావాల్సి ఉంది. సో ఒక రకంగా మనం ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే దీన్ని ఎలా నివారించాలి. ముందుగా ఇందాక నేను చెప్పినటువంటి AT&C లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టాలి. దీంతోపాటు ఈ ఎలక్ట్రిసిటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అలాగే డెలివరబుల్స్ వాటిపైన నియంత్రణ అనేది పెట్టాలి. అలాగే రాజకీయ నాయకులు ఇచ్చే ఈ ఉచిత కరెంటు అనేవి కాస్త వెనక్కి తీసుకొని ఒకవేళ సబ్సిడీలు ఇస్తే కనుక బిల్లుల్ని ఏమాత్రమూ ఆపకుండా ఆలస్యం చేయకుండా ఆ బిల్లుల్ని త్వరితగతిన ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి ఇచ్చే విధంగా అవి ప్రయత్నించాలి. సో ఆ రకంగా కనుక మనం చూస్తే ఈ క్వాలిటీ, ఎఫోర్డబుల్ అండ్ సస్టైనబుల్ పవర్ అనేది మన అందరి ప్రజలకి కూడా అందించేటటువంటి ఒక స్థితిలో ఉంటాం. అంటే నాణ్యతతో కూడినటువంటి సేవలు, అలాగే ఎఫోర్డబిలిటీ అంటే కరెంటు వాడుతున్న దానికి డబ్బులు ఇచ్చేటటువంటి స్థితి, స్తోమత ప్రజలకు ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే సస్టైనబుల్ పవర్, సుస్థిర శక్తి అనేది కూడా మన దేశంలో ప్రజలకు అందించాలి అనే లక్ష్యంతో ఖచ్చితంగా ప్రభుత్వాలన్నీ కూడా పనిచేయాలి అంటూ ఈ ఆర్టికల్ రాశారు. సో అది కూడా మీరు చదువుకోవచ్చు. ఇకపోతే ఇది ట్రంప్ గురించి ఇచ్చిన అంశం, మనకి ఏమాత్రం కూడా పనికిరాదు. అలాగే గిల్గిత్ బల్తిస్తాన్ గేమ్ ప్లాన్ మనందరికీ తెలుసు. ఆర్టికల్ 370ని ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం మన రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇకపైన స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రం కాదు, ఇది మొత్తం కూడా భారతదేశ భూభాగంలో కలిసిపోయినటువంటి ఒక భూభాగమే అంటూ ఈ మధ్యకాలంలో చెప్పింది. దానికి సంబంధించి ఈరోజు కూడా అక్కడ మనం బయట నుంచి వెళ్ళే వ్యక్తులు ఆస్తులను కొనుక్కోవచ్చు అని కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఎప్పటి నుండో POK అంటే ఇప్పుడు మనకి జనరల్గా ఇలా ఉంటుంది మన ఇండియా మ్యాప్, ఇక్కడ గిల్గిత్ బల్చిస్తాన్ అని ఒక రీజియన్ ఉంటుంది. సో ఇది కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఒక భాగమే. అయితే గిల్గిత్ బల్చిస్తాన్ ప్రాంతం ఒక రకంగా చూడాలంటే అది ఏ రోజు కూడా ఇండియాలో లేదు. ఎందుకు అంటే జమ్మూ కాశ్మీర్
భారతదేశంలో ఇంకా కలవక ముందు అసలు ఫస్ట్ రాజా హరిసింగ్ అని ఎవరైతే ఉన్నారో, లేదా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ని పరిపాలించే రాజులు ఎవరైతే ఉన్నారో, అసలు ఈ మొత్తం ఏరియాని అంటే జమ్మూ కాశ్మీర్, గిల్గిత్ బల్చిస్తాన్ దీనంతా కూడా బ్రిటిషులకి లీజ్గా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ గిల్గిత్లో బ్రిటిషర్స్ ప్రాంతీయ ఒక ఆర్మీని పెట్టుకొని అక్కడ ఆ ఏరియాని పరిపాలిస్తూ ఉండేది. 1947 తర్వాత ఈ గిల్గిత్ బల్తిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము పాకిస్తాన్లోనే భాగస్వాములు అవుతామని చాలా క్లియర్గా ఓపెన్గానే చెప్పారు అందులో. సో ఆ రకంగా చూస్తే ఇప్పుడు గిల్గిత్ బల్చిస్తాన్ పాకిస్తాన్లోకి వెళ్ళాలి. అయితే గిల్గిత్ బల్తిస్తాన్ మీద ఏ రోజు కూడా ఇండియా ప్రకటనలు విడుదల చేయలేదు. అంటే ఎప్పుడు కూడా మనం చూపించినటువంటి భూభాగం ఏంటి, మనం ఇలా ఇండియా మ్యాప్ వేస్తాం, ఇదంతా కూడా మనదే అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే గిల్గిత్ బల్తిస్తాన్ కూడా జమ్మూ కాశ్మీర్లో ఒక భాగమే. అయితే గిల్గిత్ బల్తిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడు కూడా మేము పాకిస్తాన్లో ఉండాలని కోరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి మత ప్రాతిపదికల ఆధారంగా, ఇంకా ఇతరత్ర సాంస్కృతిక సాంప్రదాయాల ఆధారంగా. అయితే ఇప్పుడు ప్రశ్న ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ని అలాగే లద్దాఖ్ ప్రాంతాన్ని భారత భూభాగంలో మేము కలుపుకుంటున్నాం అంటూ పార్లమెంటు ఓపెన్గా చెప్పిన తర్వాత పాకిస్తాన్కి ఇది కొంచెం ఖచ్చితంగా ఇబ్బంది కలిగించేటటువంటి అంశమే. ఎందుకంటే పాకిస్తాన్కి మనకి గొడవ ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీరే. అయితే దీనికి ఎత్తుకు ఏదో పై ఎత్తు వేసినట్టుగా, అలాగే భారతదేశాన్ని మరొకసారి ఏదో గిల్లి ఇట్లా రెచ్చగొట్టాలనేటటువంటి ధోరణితో ఇప్పుడు రానున్న ఒక వారం లేదా ఒక నెల సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ గిల్గిత్ బల్తిస్తాన్ని పాకిస్తాన్లో మేము కలుపుతున్నాము, ఇది ఏమాత్రము కూడా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటిది లేదా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతం కాదు, పూర్తిగా పాకిస్తాన్లో కలిపేటటువంటి ప్రాంతం అని ఒక నివేదికను ఇవ్వబోతున్నారు. మేబీ రానున్న ఒక వారంలోనో 15 రోజుల్లోనే జరగచ్చు. అంటే ఇది ఎందుకు జరిగింది అంటే, పాకిస్తాన్ చైనా ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే చైనా పాకిస్తాన్ ఆర్థిక ఈ నవాడా ఏదైతే ఉందో ఇందులో భాగంగా ఈ గిల్గిస్తాన్ ప్రాంతంలోంచి ఆ పరిశ్రమలు అలాగే దానికి సంబంధించినటువంటి అభివృద్ధి అంతా కూడా వెళ్తోంది. ఇప్పటికే గిల్గిత్ బల్తిస్తాన్లో చాలామంది చైనా పౌరులు పనిచేస్తూ ఉన్నారు, చాలా కంపెనీలు కూడా ఓపెన్ అవుతున్నాయి. సో కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి ప్రాంతం చైనాకి, వ్యూహాత్మకంగా, ఆర్థికంగా, అలాగే చైనాకి పాకిస్తాన్కి ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా కూడా. సో ఆ రకంగా చూస్తే ఇప్పటికే చైనా భారత్ మీద గుర్రుమని ఉంది. ఎందుకంటే గాల్వాన్ లోయలో చైనాకి ఎదురైనటువంటి ఒక ఇబ్బంది, అలాగే ఎప్పటి నుండో 1962 యుద్ధం తర్వాత కూడా అక్షయ్ చిన్ గ్లేషియర్ని మనదే అని భారతదేశం ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా చెబుతూ వస్తుంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఈ లద్దాఖ్ ప్రాంతంలో జరిగిన ఉద్రిక్తతలు, ఇందులో భాగంగా చైనాకి భారత్కి ఎప్పుడు కూడా ఈ సరిహద్దు వివాదం అనేది ఉంది. అయితే పాకిస్తాన్కి కూడా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ చైనా ఇద్దరూ కలిసి మళ్ళా భారతదేశాన్ని ఒక ఇబ్బందులో పెట్టేటటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. మరి దీన్ని భారతదేశం ఎలా ఎదుర్కొంటుంది అనేది మనం వేచి చూడాలి. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. ఇంకా రెస్ట్ ఆఫ్ ద ఆర్టికల్స్ అన్నీ కూడా మీరు చదివేవేనండి, జనరల్ న్యూస్లో భాగంగా వచ్చాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ క్లాస్.